భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరిందా అంటే అవుననే టాక్ వినబడుతోంది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విమర్శలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి. ఇక మరోవైపు చూస్తే మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు ఒకే బొరలో రెండు కత్తుల్లా మారారు అనే టాక్ వినబడుతోంది. జిల్లా అధ్యక్షుడు రేగా, మెచ్చా నాగేశ్వరరావుల వైఖరితో తాటి తిరుగుబాటు చేశారని జిల్లాలో చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదనే బెంగతోనే వెంకటేశ్వర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? కారు పార్టీలో కత్తులు నూరుతోన్న తాటి వర్సెస్ మెచ్చా రాజకీయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అసరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల మధ్య పార్టీ లోపల వర్గపోరు బహిరంగంగా బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంతర్గత విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపైన ప్రభావం చూపుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తాటి వెంకటేశ్వర్ల భవిష్యత్తు రాజకీయ అడుగులపై అనిశ్చితి నెలకొన్నట్లు, ఇతర పార్టీల వైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికల వేడిలో పార్టీలు సన్నద్ధమవుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కల్లోలంగా మారింది. అసరావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల సన్నాహక సమావేశం రగడ రాజేసింది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తాటి వర్గీయులు బైకాట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ రేగా టార్గెట్ కి విమర్శలు చేయడంతో మాజీ ఎమ్మెల్యే తాటి అంతరార్థం ఏమిటో అనే చర్చ ఇప్పుడు అసరావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో కాకరేపింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఉట్టెత్తు పొక్కడలు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి విమర్శలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారు పార్టీలో కల్లోలం రేపింది. తాటి బహిరంగంగా రేగాను టార్గెట్ చేయడంపై అటు పార్టీ అధిష్టానం సైతం ఆరా తీసిందట. రేగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప తన వర్గీయులకు పార్టీ కమిటీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని తాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం కోసం జిల్లా అధ్యక్షుడు రేగా పాల్గొన్న సమావేశాన్ని తాటి వర్గం నేతలు బైకాట్ చేసి మరీ జిల్లా అధ్యక్షుడు రేగా, మెచ్చా నాగేశ్వరరావు పైన విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావులు ఒకే వరలో రెండు కత్తుల్లా మారారు అని అర్థమవుతుంది. వీరి రాజకీయ ప్రస్థానం చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షులు అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తాటి టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తాటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. మళ్లీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షులు మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు బరిలో దిగగా కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ చేతిలో ఓటమి చెందారు. పార్టీలు మారిన తాటి, మెచ్చా ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాదని తాటి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ నిరాశ ఎదుర్కోవడంతో మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెచ్చ గెలుపు కోసం తాటి పనిచేశారు. కేసీఆర్ అధికారంలోకి రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలో ఒకే వరలో రెండు కత్తుల్లా తాటి, మెచ్చ మారారు అనే టాక్ రాజకీయ వర్గంలో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చపై బహిరంగంగా తాటి వెంకటేశ్వర్లు తిరుగుబాటు చేయడం చూస్తే ఇక బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదనే బెంగలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసరావుపేట నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండడం వల్ల అక్కడ ఆంధ్ర రాజకీయ ప్రభావం గెలుపు ఓటములు నిర్ణయిస్తాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. దీంతో తాటి తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారనే సందేహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చ ఉండడంతో ఇక రాజకీయ భవిష్యత్తు కోసం తాటి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్ల అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరితేనే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారట. రానున్న రోజుల్లో కూటమి తెలంగాణలో కూడా పాగవేస్తుందనే అంచనాలతో ఉన్నారట. దీంతోనే తాటి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అడుగులు ఎటువైపు అనే అంశం ఇప్పుడు అక్కడి రాజకీయాలను ఓ కుదిపిస్తుందట. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో నేతలపై ఇంతటి విమర్శలు చేసిన తాటి పేనమెటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తం మీద అసరావుపేట బీఆర్ఎస్ లో కొనసాగుతున్న వర్గపోరు పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అన్నదే స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.